హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు న్యూ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో దీంట్లో ఈ సిరీస్లో ఏంటంటే ఒక్కొక్క స్టాక్ దాన్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి మనం ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంక్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఇండస్ఇండ్ బ్యాంక్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. స్టాక్ ఏంటి, ఆ స్టాక్ యొక్క బేసిక్ ఫండమెంటల్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీడియోలో అనేది చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తానండి కదా, ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, అలాగే వారి యొక్క పీఈ రేషియో ఎంత, పీవీ రేషియో ఎంత, మార్కెట్ క్యాప్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ చూసిన తర్వాత చార్ట్స్లోకి వెళ్ళి 50-day ఈఎంఏ, 100-day ఈఎంఏ, అలాగే 200-day ఈఎంఏ ప్లేస్ చేసి, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేసి అసలు ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి చెప్తాను కదా. సో ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రస్తుతం వచ్చేసరికి 640 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. అరౌండ్ ఈ రోజు కూడా 2% అనేది ప్రాఫిట్ అనేది ఇచ్చింది అనమాట. సో మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి కొంచెం మార్కెట్ అనేది పాజిటివ్గా వెళ్ళింది కదా. సో 2% అనేది రిటర్న్స్ ఇచ్చింది. సో మనం లాస్ట్ 6 months చార్ట్ చూసుకుంటే కనుక మార్కెట్ అనేది క్రాష్ అయిన తర్వాత ఈ స్టాక్ అనేది అరౌండ్ 300 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ మళ్ళీ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఆ మార్కెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ అమౌంట్ అనేది ఇప్పుడు డబల్ అయిపోయి ఉండాలి. సో ఇంకా కూడా ఇది డబల్ అయ్యే ఛాన్సెస్, ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ లెవెల్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చూద్దాం. సో నేను tickertape.in వెబ్సైట్కి వచ్చాను ఫ్రెండ్స్. సో ఇది ఇండస్ఇండ్ బ్యాంక్. సో మనం దీని యొక్క మ్యాక్స్ చార్ట్ చూసినట్టయితే కనుక ఇది 8 రూపీస్ దగ్గర నుంచి 2038 రూపీస్ దాకా వెళ్ళిన స్టాక్ అనమాట. బట్ మనకి ఇంకా కూడా 640 రూపీస్ దగ్గర దొరుకుతుంది అనమాట. మ్యాక్స్ చార్ట్ చూస్తే హై లెవెల్స్ అలాగే లో లెవెల్స్ చెప్తారు. సో 8 రూపీస్ 50 పైసా దగ్గర నుంచి 2038 రూపీస్ దాకా వెళ్ళింది. అరౌండ్ 2368% రిటర్న్స్ అనేవి ఇచ్చిందనమాట. సో ఇంకా చూసుకుంటే కనుక tickertape వాళ్ళకి మంచి బాగా ఇస్తారు ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ వాళ్ళు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ, ఈ ఏదైతే స్టాక్ ఉందో ఆ కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఇస్తారు. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటంటే ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్లో దాన్ని యాక్చువల్ వాల్యూ అంటారు అనమాట. సో ఆ యాక్చువల్ వాల్యూ కనుక స్టాక్ మార్కెట్ అక్కడి నుంచి ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తగ్గి కింద ఉన్నట్టయితే కనుక ఆ స్టాక్ని మనం బై చేసినట్టయితే కనుక మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. సో కరెంట్ ప్రైస్ ఇస్ లెస్ దాన్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ, అంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న ప్రైస్ కూడా ఇంత హైగా అంటే డబల్ ద రిటర్న్స్ వితిన్ 2 monthsలో ఇచ్చినా సరే ఇంకా కూడా మనకి ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే లో ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ని ప్రెసెంట్ లెవెల్స్ కూడా బై చేయొచ్చు. బట్ ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో డీటెయిల్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే వీళ్ళు రిటర్న్స్ అనేవి ఎక్కువ ఇస్తారు. డివిడెన్స్ మాత్రం వీళ్ళు ఎక్కువ డివిడెన్స్ అనేది ఇవ్వమంటే ఈ కంపెనీ. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కూడా బై చేయవచ్చని ఈ tickertape వాళ్ళు చెప్తున్నారు అనమాట. బట్ మనం ఇంకా ఫైనాన్షియల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసినట్టయితే కనుక వీళ్ళ ఫండమెంటల్స్, ఈ స్టాక్ యొక్క పీ రేషియోస్కి 9.95 ఉంది ఫ్రెండ్స్. అలాగే సెక్టర్ యొక్క పీఈ చూడండి 21.69 ఉంటే మనకి కేవలం 9.95 పీఈ రేషియో దగ్గర దొరుకుతుంది. అలాగే పీబీ రేషియో వచ్చేసరికి 1.44 ఉంది. సెక్టర్ యొక్క పీబీ వచ్చేసరికి 1.87 ఉంది. సో అది కూడా మనకి తక్కువ దొరుకుతుంది. సో వీళ్ళు డివిడెండ్ డీల్ అనేది ఇవ్వరనమాట. సో ఇంకా చూసినట్టయితే కనుక డీటెయిల్స్ మనకి వీళ్ళ యొక్క ప్రమోటర్ హోల్డింగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసినట్టయితే కనుక వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ అని ఉంది చూడండి. షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి అరౌండ్ 14.65% ఉంది. మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ వచ్చేసరికి 12% ఉంది. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ డిఐఎస్ వచ్చేసరికి 14.72 ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 52%, అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో 52% అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదర్ పార్టీస్ లైక్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంకొంచెం పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ కూడా 18.55% ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ చూడండి ఫ్రెండ్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎవ్రీ క్వార్టర్లో కూడా వీళ్ళ యొక్క హోల్డింగ్స్ అనేవి నెమ్మదిగా కూడా ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నారు. రీసెంట్ క్వార్టర్లో కూడా వీళ్ళు ఇంక్రీజ్ అనేది చేసుకున్నారు అనమాట. ఎవ్రీ మంత్ కూడా ఇంక్రీజ్ అనేది చేసుకుంటున్నారు. సో ఎప్పుడైనా సరే ఏదైనా స్టాక్లో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే కనుక మనం కూడా అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది బేసిక్ డీటెయిల్స్ ఈ స్టాక్ గురించి. వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ కనుక మనం చూసినట్టయితే కనుక వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ కూడా ఓవరాల్ ద పీరియడ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. టోటల్ రెవెన్యూ చూసినట్టయితే కనుక ఓవర్ ద పీరియడ్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఎవిడిటా కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళ యొక్క నెట్ ఇన్కమ్ చూడండి, నెట్ ఇన్కమ్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. బట్ ఈ స్టాక్ ప్రైస్ మాత్రం మనకు తక్కువ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. సో ఇలాంటి స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక ఇంకా మంచి రిటర్న్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మనం వీటిని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో నేను జీరోదా సైట్లోకి వచ్చాను అనమాట. కైట్ ఓపెన్ చేసామన్నమాట, కైట్ యాప్. సో ఈ స్టాక్ నేను 50-day ఈఎంఏ అలాగే
100 డే ఈఎంఐ అలాగే 200 డే ఈఎంఐ ప్లేస్ చేశాను అనమాట. ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అప్పుడు ఇలాంటి ఈఎంఐస్ కనుక ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ కనుక యూజ్ చేసినట్టయితే కనుక మనకి ఆ స్టాక్ ప్రైస్ కనుక వాటికంటే ఎబో ఉన్నట్టయితే ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టు, బిలో ఉన్నట్టయితే కనుక మనకి లోవర్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టు అలాంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. చూడండి, మార్కెట్ క్రాష్ కాకముందు ఈ స్టాక్ అరౌండ్ 1250-1300 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ మనకి ఇంకా కూడా 640 దగ్గర దొరుకుతుంది అనమాట. అంటే ఇంకా కూడా మనకి 50% డౌన్లో అనేది దొరుకుతుంది. అలాగే రీసెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది అరౌండ్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి 357 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ బాగా ఇంక్రీజ్ అయ్యి రీసెంట్ టైమ్స్లో ఇది 481 దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత కూడా ఈ 480 లెవెల్స్ దగ్గర, 500 లెవెల్ దగ్గర చాలా రోజులు సస్టైన్ అయిందనమాట. ఇది చూడండి, లాస్ట్ 1.5 మంత్ దగ్గర నుంచి బాగా సస్టైన్ అయింది. అలా సస్టైన్ అయిన తర్వాత కూడా ప్రస్తుతం ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఏదైతే 500 లెవెల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడ నుంచి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయింది. బట్ రీసెంట్గా మార్కెట్ క్రాష్ లాస్ట్ 2-3 డేస్ ముందు జరిగింది కదా, అందువల్ల ఫాల్ అయింది. ఇప్పుడు కూడా మంచి వాల్యుయేషన్స్లో అనేది ఈ స్టాక్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. అరౌండ్ చూడండి, లాస్ట్ ఒక 3-4 సెషన్స్లోనే ఈ స్టాక్ అనేది 100-120 పాయింట్స్ అనేది పైకి వెళ్ళింది. ఆ తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా సైడ్ వేస్లో ఉందన్నమాట. సో ప్రస్తుతం ఉన్న స్టాక్ ఇప్పుడు ప్రెసెంట్ లెవెల్స్ కూడా లాంగ్ టర్మ్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ఇంకొంచెం కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఏదైతే ఈ లెవెల్ ఉందో 540-550 ఆ లెవెల్ అనేది మంచి సపోర్ట్లో అనమాట. ఒకవేళ 580 బిలో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే కనుక మన పోర్ట్ఫోలియోలో మళ్ళీ కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ అనేది మనకి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఏదైతే 200 డే ఈఎంఐ ఉందో, అంటే 200 డేస్ నుంచి ఈఎంఐ అంటే లాస్ట్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ప్రైస్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్టయితే కనుక ఆ స్టాక్ ఇంకా కూడా లోవర్ వాల్యూస్లోనే ట్రేడ్ అవుతుంది. అలాగే 100 డే మూవింగ్ యావరేజ్కి రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. అలాగే 50 డే మూవింగ్ యావరేజ్ కూడా ఈఎంఐ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది అనమాట. దానికి అబౌట్ ట్రేడ్ అవుతుంది. సో కొంచెం ప్రైస్ అనేది బాగా పెరిగిందనమాట. బట్ 200 డే ఈఎంఐ ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో 200 డేస్ కనుక లాస్ట్ ప్రీవియస్ డేస్ చూసినట్టయితే కనుక ఇంకా ఆ ప్రైస్కి తక్కువలోనే ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ని మనం ఇప్పుడు కూడా ప్రెసెంట్ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. రీసెంట్గా బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, సో స్టాక్ అనేది పడి ఈ లెవెల్కి ఏదైతే రీసెంట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉందో ఆ లెవెల్కి కనుక వచ్చినట్టయితే కనుక 580 బిలో కనుక వచ్చినట్టయితే కనుక ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మీరు చూస్తారు కదా, ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి ఫుల్ ఇన్ డెప్త్ డీటెయిల్ అనాలిసిస్. సో ఈ స్టాక్ ఏంటి, ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అలాగే వాటి యొక్క ఫండమెంటల్స్ ఏంటి, అలాగే ప్రొమోటర్స్ హోల్డింగ్స్, అలాగే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తారు కదా. అలాగే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా స్టాక్ ప్రైస్ కూడా రీసెంట్గా బాగా ర్యాలీ ఇచ్చింది. సో మళ్ళీ కూడా మంచి లెవెల్స్కి వచ్చిన తర్వాత 580 లెవెల్స్ ఆ లెవెల్కి వస్తే కనుక స్టాక్ అనేది ఖచ్చితంగా యాడ్ అనేది చేసుకోండి. లేదు స్టాక్ ఇంకా మార్కెట్ పెరిగి స్టాక్ అనేది అక్కడి నుంచి కూడా పెరుగుతున్నట్టయితే సరే మీరు ప్రెసెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర కూడా మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ అనేది 1300-1400 రూపీస్ స్టాక్ కాబట్టి ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు నచ్చిన కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.